హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. నిఫ్టీ 48,201 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,419 రేంజ్లో నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్ ఏం చెప్తుంది, ఇండికేటర్ మాత్రం మార్నింగ్ మనం ఏమనుకున్నామంటే కాల్ స్ట్రాంగ్ అనుకున్నాం. కాకపోతే పుట్టు అయితే మంచిగా అంటే ఫుట్ అయితే చాలా వరకు ఫాల్ అయితే అవ్వడం జరిగింది. మనం అనుకున్న రేంజ్ ఇక్కడైతే మార్కెట్ అయితే సపోర్ట్ అయితే తీసుకొని అయితే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అప్ సైడ్ అయితే కొంతవరకు ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది కాల్ సైడ్ వాళ్ళకు. లేదు అంటే ఇక్కడ ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో వాళ్ళైతే లాస్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మొత్తం సైకాలజీ మీద కంప్లీట్గా మార్కెట్ అనేది సైకాలజీ తోటి డిపెండింగ్ అయి ఉంటుందండి మొత్తం అనేది. ఎవరైనా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 6 months మీరు 6 months అనేది పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే ఈ 6 months మీరు కాదనుకోండి, మీరు ఎట్టి పరిస్థితిలో పేపర్ ట్రేడ్ మీ ఓన్ మీరు ట్రేడింగ్ మీరు అనుకున్న తర్వాతనే ఫర్దర్గా మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఒక లాట్తో ట్రేడింగ్ చేసి సరిపోతుంది. ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఒక లాట్ అమౌంట్ అయితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అనేది లాట్ల సైజ్ మాత్రం ఇప్పుడు కూడా పెంచొద్దు. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ మండే రోజు కూడా ఏమంటుందంటే బయింగ్ ఇన్ డిప్ అని మాత్రం ఇక్కడ చూపిస్తుంది. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ కాదా అని చెప్పేసి. ఓకే, ఎప్పుడైతే మనం మార్కెట్లో కొంత లాస్ని మాత్రం స్టాప్ లాస్ని పెట్టి మనం వదిలేసుకొని ఉంటేనే బెటర్. ఎందుకంటే మార్కెట్ తోటి ఎప్పుడు కూడా ఫైటింగ్ అనేది చేయొద్దు. ఎప్పుడైతే ఫైటింగ్ చేస్తామో, ఎప్పుడైతే మీరు ఫైటింగ్ చేసినప్పుడు 500 లాస్ ఉంది, మీరు దాన్ని కవర్ చేయడానికి మీరు ఇంకోటి తీసుకుంటారు. ఇంకో లే తీసుకున్నప్పుడు 500 కాస్త 1200 లాస్కి వెళ్ళిపోతుంది. 1200కి వెళ్తుంది. 1200 తర్వాత మీరు మళ్ళీ ఇంకో ప్రయోగాలు చేస్తే 1200 కాస్త 10,000 లాస్కి మీరు వెళ్తుంది. 10 నుంచి వెళ్ళి 15కి వెళ్తుంది. 15 నుంచి వెళ్ళి మళ్ళీ అట్లీస్ట్ ఏదో ప్రయోగాలు చేసి ఓవరాల్గా మాత్రం 8,000 to 9,000 మార్కెట్కి ఇచ్చి క్లోజ్ అవుతుంది. అదే మీరు 500 to 1,000 స్టాప్ లాస్ తోటి వదిలేసుకుంటే మీకు అనేది ఒక ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ తోటి ఎప్పుడు కూడా ఫైటింగ్ చేయొద్దు. మార్కెట్ అనేది లెజెండ్, దాని పని అయితే చేసుకుంటూ వెళ్తుంది. దానికి ఎగనెస్ట్ మనం ఎప్పుడు కూడా ఫాలో అయితే కావద్దు. ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు. ట్రెండ్ని ఫాలో కావాలి. ట్రెండ్ తోటి మనం వెళ్ళిపోతే మాత్రం మ్యాక్సిమం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఈరోజు మీరు ఏ రోజైనా చూడండి, ట్రెండ్ స్ప్రింట్ అంటే మామూలుగా ఈరోజు పుట్టు స్ట్రాంగ్గా ఉంది. పుట్టు స్ట్రాంగ్ కాబట్టి మనం పుట్టు సైడే ఉండాలి. మనం డిసైడ్ అయిపోయింది ఇక్కడ పుట్టు అనేది స్ట్రాంగ్ అని చెప్పేసి మనకు వెయిట్ చేయండి. మీరు ఎప్పుడైతే 9:30, 9:40కే మీరు ట్రేడ్ అనేది తీసుకోండి. అప్పటి వరకు వెయిట్ చేసి ఏదైతే బెటరో, ఏదైతే స్ట్రాంగ్ దాని ప్రకారం అయితే మీరు ట్రేడ్ తీసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. లేదంటే మాత్రం మీరు లాస్ అవడానికి ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చినట్టు కాల్ సైడ్ ప్రాఫిట్ ఇచ్చిన ఒక్కసారిగా డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే కాల్ సైడ్ ఉన్నారో కంటిన్యూస్గా మీకు అనేది మంచి లాస్ అయితే ఇవ్వడం జరిగింది. అందుగురించి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రెండ్ని ఫాలో అయిపోయి దాని ప్రకారం మీరు 6 months పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఈ రకంగా మాత్రం ఉంటే నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో కూడా మంచి ఫాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ రేంజ్కి వస్తే ఇది ఇంకా మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుండే. ఎందుకంటే మార్కెట్ ఇంకా ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే మనం చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి మార్కెట్ మనం ఇండికేటర్ ఏం చెప్పినట్టు చేస్తే మనమైతే ఓవరాల్గా ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఈరోజు మాత్రం ఇది మార్కెట్ ఇండికేటర్ మాత్రం కాల్ స్ట్రాంగ్ అని ఇచ్చేసింది. కాకపోతే పుట్టు వాళ్ళకు మాత్రం పుట్టు మాత్రం ఫుల్ స్ట్రాంగ్గా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే మనం చూస్తాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటితో అయితే ట్రేడ్ చేయడం జరుగుతుంది. అవి ఏవో టాప్ 5 ఇండికేటర్స్ ఏంటి అని చూడాలనుకుంటే మాత్రం మీరు ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. ప్రతి ఇండికేటర్ కూడా ఏం చెప్తుంది అని చెప్పేసి మనం చూస్తాం. ఏదైతే బెస్ట్ ఇండికేటరో వాటితోటి మనం ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా కూడా ఒక లాట్ తోటి ట్రేడ్ చేయండి. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. మీరు ఎప్పుడైనా మార్కెట్ తోటి ఫైటింగ్ అనేది చేయకండి. మార్కెట్ తోటి ఎప్పుడు కూడా ఫైట్ చేయొద్దు. మనం
ఒక మార్కెట్ కొంత లాస్ వచ్చినప్పుడు లాస్ ఇవ్వాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ తీసుకోవాలి. అది ఒక లాట్ మీద మనం 150 to 650 మనం ప్రాఫిట్ తీసుకుంటే మార్కెట్ ఏం చేస్తుందంటే 1000 నుంచి వెళ్ళి 5000 ఒక లాట్ తోటి మార్కెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటిది అవాయిడ్ చేయాలంటే మనం తీసుకున్నప్పుడు కూడా అట్లీస్ట్ 300 ఎబో తీసుకోవాలి. మనం లాస్ ఇచ్చినప్పుడు కూడా 500 కంటే బిలోనే మనం లాస్ ఇవ్వాలి మార్కెట్కు. ఎప్పుడు కానీ లోలో బై చేయాలి. ఇంకా లోలో బై చేసి 500 లాస్ కనబడంటే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ ట్రేడ్ గురించి అయితే చూసుకోవాలి. ఈ రకంగా చేయాలి. అంతేలే కానీ మార్కెట్తో దీనికి కవర్ చేద్దామని పుట్టులు ఉంటే మళ్ళీ ఇంకో కాల్ తీసుకోవడం, కాల్ ఉంటే కాల్ సైడ్ ఎక్కువ లాట్ తీసుకోవడం, ఆ రకంగా మాత్రం ఇప్పుడు కూడా చేయకండి. ఇంకోటి ఏంటంటే ఇది అనేది చాలా డేంజర్. మనం ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని చూద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.